మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అనే మాటను మనం గమనిస్తున్నాం. ఈ దినము ఒక బైబిల్ గ్రంథంలో ఒక పెక్యులర్గా ఒక మాటను బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అని అంటే, జీవిత కాలమంతయు అనే మాటను బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ప్రియులారా. ప్రాముఖ్యంగా కీర్తనలోనే 3 విషయాలను నేర్చుకుందాం. జీవితకాలమంతయు. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో జీవితకాలమంతయు నేను దేవుని మందిరంలో నివసింపగోరుతున్నాను అని కీర్తనాకారుడు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. బ్రతికే కాలం అంతా కూడా దేవుని మందిరంలో ఉండాలని తన ఆశ. ఎంత గొప్ప ఆశ కదండి. కీర్తనాకారుని యొక్క ఆశ, తాపత్రయం ఏంటంటే దేవుని మందిరంలో ఉండాలని. ఎంతకాలం? 3 రోజులు, 40 రోజులు, 15 రోజులు, లేదా మరొకట కొంతకాలము 40 ఉపవాస దినాలు అని కాదు. మరి ఏంటి అనంటే జీవితకాలం అంతా అంట కూడా, అంటే దేవుని మందిరం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సమూయేలు కూడా దేవుని మందిరంలోనే తన బాల్య దినంలో పాలు విడిచిన దినము మొదలుకొని సమూయేలు దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత కదండి. ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు సండే స్కూల్కి పంపించడానికి తమ బిడ్డలను ఆదివారం 3 గంటలు లేదా 2 గంటలు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క స్టోరీస్ని, యాక్షన్ సాంగ్స్ని ఇలా నేర్చుకునే విషయాలకు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పంపించడానికి కష్టాలు పడుతూ ఉంటారండి. కానీ సమూయేలు పాలు విడిచిన దినం మొదలుకొని, అంటే మాటలు రాకుండా అటువంటి స్థితిలోనే తల్లి తన బిడ్డను ఎక్కడ ఉంచిందంటే దేవుని మందిరంలో ఉంచింది. కానీ ఈ రోజున చాలామంది తమ బిడ్డలను చిన్ననాటి నుండే దేవుని మందిరానికి పంపకపోవడాన్ని బట్టి పెద్ద అయిన తర్వాత వారు మాట వినరు. కొంతమంది అంటూ ఉంటారు, మా మాట వినడండి, చిన్నపిల్లోడు కదండి, మా మాట వినట్లేదండి అని అంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. చిన్నప్పుడే నీ మాట వినకపోతే పెద్ద అయిన తర్వాత నీ మాట వింటాడా? సండే స్కూల్ వయసులోనే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లేదా 10th క్లాసు ఈ వయసులోనే నీ మాట వినడం లేదు అని అంటే, రేపటి రోజున టీనేజ్ వచ్చిన తర్వాత నీ మాట వింటాడా? నీకు భయపడతాడా? నీ మాటకు లోబడతాడా? నీ మాటకు గౌరవిస్తాడా? ఇవ్వడు. చిన్నప్పుడే నీ మాట విననివాడు చిన్నప్పుడే వినడం లేదు కాబట్టి పెద్ద అయిన తర్వాత ఎందుకు వింటాడు? పెద్ద అయిన తర్వాత నీకు ఎదురు చెప్తాడు, లేదా ఎదురు దెబ్బ కొట్టగలడు కూడాను. ఎంతమంది తల్లిదండ్రులు అలాగ బాధపడలేదంటారండి? ఈ రోజున పిల్లల్ని పెంచే విషయం అనేది ఒక ఛాలెంజింగ్ ఉంటుంది చాలామంది తల్లిదండ్రులకు. ఎందుకు అనంటే, నూతన కల్చర్లో మనం ఉన్నాం. అటువంటి వారిని జీవితకాలమంతయు, బైబిల్ చెప్తుంది, జీవితకాలమంతయు నేను దేవుని మందిరంలో ఉంటాను. బిడ్డలను దేవుని మందిరానికి పంపిస్తే పెద్దయిన తర్వాత వారు కూడా అలవాటుగా దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడతారు. రెండవదిగా ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 63వ కీర్తన 6వ వచనంలో జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతిస్తాను అని కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. జీవితకాలమంతా స్తుతిస్తాడంట. కొంతమంది దేవుని స్తుతించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళి కూడా దేవుని స్తుతించరు, చప్పట్లు కొట్టరు, నోరు తెరిచి రెండో మారు పాట పాడాలని ఆశపడరు, కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు ఎలా వచ్చారు, ఎవరు ఎలా వెళ్తున్నారు, ఎవరెవరిని చూస్తున్నారు, ఎవరెవరు ఎలా ఉంటున్నారని దేవుని మందిరంలోకి వచ్చిన దగ్గర నుండి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ వీళ్ళ మీద ధ్యాస తప్ప, నేనేంటి, నా బ్రతికేంటి, నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నా దేవుడిని నేను ఎలాగ స్తుతించాలన్న ఆసక్తి ఉండదు. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నేను జీవితకాలం అంతా దేవుడిని స్తుతిస్తాను అంటున్నాడు. మరి నీ అనుభవం ఏంటి? జీవితకాలం అంతా నువ్వు కూడా దేవుడిని స్తుతించగల అనుభవం నీలో ఉందా? మూడవదిగా ఆలోచించగలిగినట్లయితే కీర్తన గ్రంథం 146వ కీర్తన 2వ వచనాన్ని చదివితే, జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదను అని అంటున్నాడు. అంటే జీవితకాలం అంతా క్షేమాన్ని చూస్తూ ఉంటాడు. కొంతమంది జీవితాలు ఆలోచన చేస్తే వారి జీవితాల్లో క్షేమం ఉండదు. ఈ రోజున ఏదో కష్టం వస్తే రేపటి రోజున ఇంకో కష్టం ఉంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. ఏదో ఒక రోజు ఏదో ఒక ఇబ్బంది, కష్టం, లేదంటే ఉపద్రవం, లేదంటే ఘోరమైన దృశ్యాలు చూడడం, నెమ్మది లేని జీవితం. కానీ జీవితకాలం అంతా క్షేమాన్ని నేను చూస్తున్నాను అంటాడు కీర్తనకారుడు. వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో జీవితకాలం అంతా నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ జీవితకాలం అంతా నువ్వు కూడా
దేవుని మందిరంలో ఉండాలన్న ఆసక్తి నీలో ఉందా? దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో ఏదో ఒక పని చేయాలి, దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, నా జీవిత కాలం అంతా నేను క్షేమాన్నే చూడాలి, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో, నా మనవళ్ళ జీవితంలో, మనవరాళ్ళ జీవితంలో అన్న అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరిని మాటలు వింటున్నారు, వారి జీవిత కాలం అంతా కూడా నీ మందిరంలోనే ఉండినట్లుగా, నిన్ను స్తుతించినట్లుగా, క్షేమాన్ని వారు చూచినట్లుగా నీ కృప అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.